విజయవాడ పట్టణ దేవుని ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, లయోలా కాలేజ్. మరి ఈ నెల ఆగస్ట్ 4వ తేదీ ఉదయం 9 గంటలకు. ఏ సమస్యలు మిమ్ములను కృంగదీస్తున్నాయి? వ్యాధి బాధలా, అప్పు సమస్యలా, ఉద్యోగం లేక, గర్భఫలం లేక, శాంతి సమాధానం లేక, చీకటి చేతబడి శక్తులతో పీడించబడుచున్నారా? అయితే తప్పక పాల్గొనండి. ప్రవక్త పాల్ పృథ్వీ గారు, సిస్టర్ సుజాతా పృథ్వీ గారు ప్రార్థించెదరు. మరింకెందుకు ఆలస్యం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు మీ జీవితాల్లో చెయ్యబోయే కార్యాల కొరకై తరలిరండి, అద్భుతాలు పొందుకొనండి. ఈరోజు ఒక ప్రవచనాత్మకమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మలో మీకు చెప్పాలని ఇది 8వ నెల, ఆగస్టు మాసం. ఈ నెలలో దేవుడు మీ జీవితంలో ఏం చేయబోతున్నాడు ప్రేరేపించబడటం కొరకు నీవు ప్రయత్నం చేయాలి. నువ్వు చేసే ప్రతి ప్రయత్నములో దేవుడట నీకు తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి నీ ప్రయత్నాలన్నీ ఫలించేలా దేవుడట ఆజ్ఞాపిస్తాడట. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు దీన్ని బట్టి? దేవుడట ఆజ్ఞాపిస్తాడట పనులను, దేవుడట ఆజ్ఞాపిస్తాడట సృష్టికి, దేవుడట ఆజ్ఞాపిస్తాడట నీ వ్యాపారాన్ని, దేవుడట నువ్వు చేసే పనులన్నిటిలో ఆయన ఆజ్ఞలుంటాయి, ఆయన మాటలుంటాయి, ఆయన కార్యాలు జరుగుతాయి. కొంతమంది చేస్తున్న పొరపాటు అదే. ఏం పని చేయకుండా కూర్చొని డబ్బులు రావాలంట. హల్లెలూయా. 7 నెలలు మన దేవుడు కాచి కాపాడాడు. 7 నెలలు దాటుకొని మరొక నెలలోనికి, మరి 8వ మాసంలోనికి దేవుడు తీసుకురాగలిగాడు. నిజంగా ప్రియులారా, ఎంతమంది గొప్పవారు చనిపోలే, ఎంతమంది డబ్బులున్న వాళ్ళు చనిపోలే. రాజకీయ నాయకులు, నిన్న మొన్న ఎవరో ఒక ఆయన తెలంగాణలో మంచి లీడర్ అట, ఆయన చాలా పేరున్నటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడట, చనిపోయాడు. ఆయన ప్రాణం కోల్పోయాడు. 8వ నెలను చూడలేకపోయాడు. ఆయన ప్రాణం కాపాడాలని ప్రభుత్వం అయితే ఆయన వరంగల్ నుంచి ఆయన హైదరాబాద్ హాస్పిటల్ కొరకు తీసుకుని వెళ్ళడానికి ఒక్కసారి ప్రభుత్వం స్పందించి, ప్రభుత్వం అంతా రూట్స్ అన్ని క్లియర్ చేసి అంబులెన్స్ వెళ్ళే ఆ మార్గంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ లేకుండా చాలా కట్టడి చేసి ప్రభుత్వం హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్లు విష ప్రయత్నం, ఎంత గొప్ప ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలి చనిపోయారు. 4 రోజులు 5 రోజులు ఐసీయూలో ఉండి మరణంతో పోరాటంలో గెలవలేక ఓడిపోయాడు. డబ్బులు లేవా? ఉన్నాయి. పలుకుబడి లేదా? ఉన్నది. హాస్పిటల్ నిండా డాక్టర్లే. గవర్నమెంట్ చెప్పింది ఏది ఏమైనా ఆయన బ్రతకాలి, డాక్టర్లు ఎంత ఖర్చు అని పెట్టండి అన్నారు. ప్రయత్నం చేశాం, ప్రాణం కాపాడలేదు. నేను అంటున్నాను, మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళైతే కాదు, మన వాళ్ళకంటే బలమైన వాళ్ళమైతే కాదు, వాళ్ళకంటే డబ్బున్న వాళ్ళం అంతకంటే కాదు, కానీ మరి నువ్వు నేను బ్రతుకున్నాం. ఇది దీన్ని బట్టి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. థ్యాంక్స్ చెప్పండి యేసయ్యకు. థ్యాంక్ యూ యేసయ్యా. మళ్ళీ చెప్పండి, 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. వెరీ గుడ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ జీవితాల్లో
మరొక నెలను చూసే కృప ఇచ్చాడు కనుక థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు, ఈ నెలలో దేవుడు నీకు చాలా ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ సాతానుగాడు ఇవ్వకుండా చేయాలని వాడు కూడా అనుకుంటున్నాడు. 7 నెలలలో నీకు దేవుడు ఇవ్వాలనుకున్నవన్నీ కూడా సాతానుగాడు నీకు ఇవ్వనివ్వలేదు. వాడు ఏం చేశాడంటే ప్రతిదానికి అడ్డు తగిలాడు. నీకు తెలియలేదు. అందుకని దేవుని యొక్క స్వస్థత నీకు రాలేదు, ఆరోగ్యం నీకు రాలేదు, ఆశీర్వాదం నీకు రాలేదు, దీవెన నీకు రాలేదు. దేవుని కృపకు నువ్వు పాత్రురాలివి కాలేకపోయావు. అయితే దేవుని సేవకుడుగా నీ ఆశీర్వాదాలను అడ్డగించిన దెయ్యం, అపవాది ఈ కొత్త నెలలో వాడు రావడానికి వీలు లేదు. ఆ 7 నెలలను వాడిని బ్రేక్ చేయగలగాలి మనం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఇక్కడికి రాకూడదు. ఎందులోకి రాకూడదు? 8వ నెలలోనికి రాకూడదు. 8th మంత్లో వాడు కాలు పెట్టడానికి వీల్లేదు. అయితే నువ్వేం చేయాలంటే వాడిని బంధించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వాడిని ఏం చేయాలి? బంధించాలి. చెప్పండి. ఇప్పుడు గడిచిన దినాలలో నా దీవెనను, నా ఆశీర్వాదమును, నా స్వస్థతను, నా కృపను నాకు రాకుండా అడ్డగించిన దెయ్యాన్ని, సాతానుని ఈ నెలలో యేసు నామములో బంధిస్తున్నాను. 7 మార్లు బంధించండి. బంధిస్తున్నాను. 1 2 3 4 5 6 7 అయిపోయింది. వాడి పని అయిపోయింది. దేవుని స్తోత్రం. వాడి పని అయిపోయింది. నమ్మండి. హల్లెలూయానండి. వాడి పని అయిపోయింది. ఆగాడు. దేవుడు చెబుతున్నాడు, మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో పరలోకమునందు బంధించబడుద్ది. హల్లెలూయా. మరి బంధించారా? చెప్పారు బంధించారా? మరి బంధించారు కదా. ఇప్పుడు మనం వాడు ఇప్పుడు దాకా ఆపాడు కదా మన దీవెనలే. మీరు ఇప్పుడు బంధించారు వాడిని. ఇప్పుడు వాడు అడ్డు లేడు. ఇప్పుడు దీవెనలు రిలీజ్ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన నెలలలో, గడిచిన సంవత్సరాల్లో నాకు యేసయ్యా నువ్వు పంపిన ఆశీర్వాదములన్నీ ఈ నెలలో, ఈరోజు, ఇప్పుడే ప్రతి ఆశీర్వాదమును యేసు నామములో విడుదల చేస్తున్నాను. స్వస్థతను విడుదల చేస్తున్నాను. ఆరోగ్యాన్ని విడుదల చేస్తున్నాను. ధనమును విడుదల చేస్తున్నాను. బంగారమును విడుదల చేస్తున్నాను. సంపదను విడుదల చేస్తున్నాను. ప్రతి దీవెన యేసు నామములో విడుదల చేస్తున్నాను. 7 మార్లు చెప్పండి. విడుదల చేస్తున్నానని. 1 2 3 4 5 6 7 బ్యాగులు తెచ్చుకున్నారా? బ్యాగులు తెచ్చుకున్నారా? బ్యాగులు అదిగో బ్యాగ్ చూపిస్తాను. తీసుకొని వెళ్ళిపోండి. వేటిని బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు 100%. ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించాడు. అంత అయిపోయింది. దీవిస్తాడు కాదు, దీవించాడు. హల్లెలూయా. ఫ్యూచర్ టెన్స్ కాదు, ప్రజెంట్ టెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చేశాడు. పట్టుకోండి, చేతులతో పట్టుకోండి. యేసయ్యా ఇచ్చినందుకు వందనాలయ్యా. థ్యాంక్స్ చెప్పరు. మరి ఇచ్చారుగా. అదే మరి మీ దగ్గర ఉన్న సంపాది ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి. 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7 అయిపోయింది. ఈ నెలలో మీ ఆశీర్వాదముల్ని మీరు మోసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అంత చక్కటి దీవెనలు మీ జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రొఫెటిక్ వర్డ్, ఒక ప్రవచనాత్మకమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఇది 8వ నెల, ఆగస్టు మాసం. ఈ నెలలో దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు ఇది మాట్లాడటానికి నన్ను రాత్రి కాలములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు. చూడండి,
ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచ్చిన భాగములో ఒక మాటను ఆయన రాస్తున్నాడు. ఈ నెలలో దేవుడు నీకు ఇస్తున్న ఒక ప్రత్యేకమైన వాగ్దానం చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి నామములో ఏం మనకిస్తున్నాడు చదువుదామా మాట. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 8వ వచ్చిన భాగాన్ని చదవండి. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నా వైపు చూడాలి ఇప్పుడు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా నీ కొరకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు చెప్పండి, ఈ నెలలో మళ్ళీ చెప్పండి. నేను చేయు ప్రతి ప్రయత్నములో నా దేవుడైన యేసయ్య నాకు సహాయము చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తున్న ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఈ నెలలో. దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడు ఈ నెలలో అంటే, నీవు ఆశీర్వదించబడటం కొరకు, పోషించబడటం కొరకు, దీవించబడటం కొరకు నీవు ప్రయత్నం చేయాలి. నువ్వు చేసే ప్రతి ప్రయత్నములో దేవుడట నీకు తోడుగా ఉండి, సహాయకుడిగా ఉండి, నీ ప్రయత్నాలన్నీ ఫలించేలా దేవుడట ఆజ్ఞాపిస్తాడట. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు దీన్ని బట్టి? నువ్వు పని చేయమని చెబుతున్నాడు. నువ్వు పని చేయి, నీ పనులలో నేను తోడుగా ఉంటాను. నువ్వు పని చేయి, నీ పనిని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు పని చేయి, నీ ప్రయత్నాల్లో నేను తోడుగా ఉంటాను. నువ్వు ప్రయత్నిస్తే నీ ప్రయత్నాలలో నేను నీకు తోడుగా సహాయకుడిగా ఉండి అన్ని విషయాల్లో నీకు నేను తోడుగా ఉండి సహాయం చేస్తానంటున్నాను. కొంతమంది ఏమంటారంటే, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించలేదు. దేవుని సన్నిధిలో ఎన్ని రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాను, నేను చాలా ఏళ్ల నుండి నేను ఉపవాసాలు గడుపుతున్నాను, కానీ దేవుడు నాకు ఇంతవరకు ఏ ద్వారం తెరవలేదు, ఏ సహాయం చేయలేదండి. ఏమో దేవుడు నాడో లేడో అనిపిస్తుంది అంటాడు. నాకెందుకు సహాయం రావట్లే? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దేవుని సన్నిధిలో కానుకలు ఇచ్చాను కదా, నేను దేవుని సన్నిధిలో ఎన్నో మొక్కుబళ్ళు చెల్లించాను కదా, మరి ఎందుకు నాకు దేవుడు సహాయం చేయట్లేదు? అయితే నా ప్రార్థన దేవుడు వినడం లేదేమో అని బాధపడిపోయి కుమిలిపోతా ఉంటా. దేవుడు ఏమంటున్నాడంటే, నీ అవసరత తీరడానికి నువ్వు ప్రార్థన చేయడం పక్కన పెట్టు, చెయ్యాలి కాదంటలే, కానీ దానికంటే ముందు నీవు ప్రయత్నము చెయ్యాలి. అంటే నువ్వు సోమరితనంగా ఉండకూడదు. నువ్వు కూర్చుంటే నీకు భోజనం తీసుకొచ్చి పెట్టాడు. నువ్వు పరుండుకొని ఉంటే నీ తీసుకొచ్చి దేవుడు నీకు భోజనం తినిపించాడు. నువ్వు భోజనం కోసం పని చేయాలి, భోజనం కోసం ప్రయత్నం చేయాలి. పని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాల్లో దేవుడు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. నాకు ఒక బాబు తెలుసు, అతడు చదువుకున్నాడు బీటెక్. ఆ బాబుకు ఒక పాస్టర్ గారు సలహా ఇచ్చారట. ఏమనంటే, అబ్బాయి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి నువ్వు పరీక్ష రాయకుండా పాస్ అయిపోతావురా, బాగా ప్రార్థన చేసుకున్నాడట. రియల్గా జరిగిందే, ఉత్తది కాదు. నాకు తెలుసు ఆ బాబు. గత కాలంలో మన సంఘానికి వచ్చారు వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ లేరులేండి. వాళ్ళు పాస్టర్ గారు ఎవరో చెప్పారట, ఏమని? నువ్వు ప్రార్థన చేస్తే అభిషేకం దిగిపోద్ది, నీవు పాస్ అయిపోతావని చెప్పారు. ఇక చూడండి, గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఒకటే ప్రార్థన, ప్రభువా నేను పాస్ అవ్వాలి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, తలుపు తీయటలే.
ఎగ్జామ్ జరుగుతూనే తలిపేసుకుని ఓకే ప్రార్థన, ప్రభువా నేను పాస్ అవ్వాలి, ప్రభువా అని. ఎంత విశ్వాసము ఈ అబ్బాయికి! అంత విశ్వాసం ఉన్నందుకు నిజంగా నేను సంతోషించాను. నేను అప్రిషియేట్ చేశాను, అబ్బా నీకు ఎంత విశ్వాసం అయ్యా బాబు అని. కానీ ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. రిజల్ట్స్ వచ్చినాయి. ఒక రోజున రిజల్ట్స్ వస్తే వెళ్ళి ఆయన పేరు ఉందేమోనని ఆ నెంబర్ చూసుకుంటుంటే ఆయన పేరు లేదట. ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. ఆ పాస్టర్ గారికి ఫోన్ చేశాడట, అంకుల్ నేను ఎంత ప్రార్థన చేశాను కానీ నేను పాస్ అవ్వలేదన్నాడు. ఆ పాస్టర్ గారు అన్నాడట, ప్రార్థన సరిపోలేదేమో నాన్న, ప్రార్థన ఇంకా బలంగా దిగలేదేమో అన్నాడట. ఏడ్చుకుంటూ ఒకరోజు నా దగ్గరకు వచ్చి, డాడీ నేను మొత్తం ఫెయిల్ అయిపోయాను. అదేంటన్నా, ఒకటన్నా పాస్ కాలేదా? ఒక్కటి కాదు, మొత్తం కోడిగుడ్డు వచ్చిందన్న. ఎందుకని అని నేను అడిగితే ఆయన అంటాడు, నేను చాలా ప్రార్థన చేశాను డాడీ, కానీ ఎందుకనో అన్ని సబ్జెక్టులు పోయినాయి. అరే ఒకటి కూడా రాకుండా ఎట్లా పోయింది అబ్బా? నాకు డౌట్ వచ్చి, ఒక్క సబ్జెక్ట్ కూడా రాలేదా? పోనీ ఒక్కొక్క సబ్జెక్టులు ఎన్ని వచ్చినాయి చెప్ప. అన్నీ సున్నాయి డాడీ. అరే అన్నీ సున్నా ఎట్లా వచ్చినాయి అమ్మా అంటే అబ్బాయి చెప్తున్నాడు, నేను అసలు పరీక్ష రాయలేదన్నాడు. నేను అసలు ఎగ్జామ్ రాయలే. అదేంటమ్మా అంటే, మాకున్న అక్కడ పాస్టర్ గారు మనం ఏం చేయవసరంలా మనం ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతాయని చెప్పాడు. అందుకే నేను పాస్ అవుతానని తలుపులేసుకొని నేను ప్రార్థన చేశాను. పాస్టర్ గారి మాట విని నేను అన్ని సబ్జెక్టులు పోయాయి. ఓన్ని దుంపదేగా, ప్రార్థన చేస్తే పాస్ అయ్యే మాట నిజమే కానీ కరెక్టే, కానీ నువ్వు చెయ్యాల్సింది ఇంకో పని ఉందిరా అబ్బాయి. ఏంటంటే నువ్వు ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. చెప్పండి ఏం చేయాలి? నాకు ఈ సంగతి చెప్పాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయి పాస్ అవుతావు అన్నాడు. నేను ఉపవాసాలు తలుపు తీయకుండా అసలు నేను ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడేది డాడీ అని నేను చెప్పాను. మనము ఎగ్జామ్ రాస్తే, మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నములో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు ఇటువంటి వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు. నువ్వు ప్రయత్నం చేయకుండా దేవుడు నీకే సహాయము చేయడు. నువ్వు ప్రయత్నం చేయకుండా దేవుడు నీ జీవితంలో ఏ కార్యము జరిగించడు. నువ్వు ప్రయత్నం చేయాలి. నీ జ్ఞానము నీకున్నంత వరకు, నీకున్న శక్తిని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎగ్జామ్ అటెండ్ అయితే, రాస్తే దేవుడు దానిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు రాయలేదంటే అర్థం ఏంటంటే నువ్వు సోమరివైపోయావు. నిన్ను పాస్ చేశాడు అనుకో దేవుడు, నువ్వు అన్నిటినీ ఏ పని చేయకుండా అన్నీ నా దగ్గరికి రావాలి, అన్నీ నా దగ్గర రావాలని కోరుకుంటావు. వాడిని ఏమంటారంటే బైబిల్ సోమరిపోతు అంటారు. సోమరిని దేవుడు ఒప్పుకోదు, వాక్యం అంగీకరించదు సోమరిని. మీలో ఎప్పుడైనా ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఇలా అనుకోవద్దు, నేను కూర్చొని ఉంటాను దేవుడు నాకు ఇవ్వాలి, నేను ఇంట్లో ఉంటాను దేవుడు నాకు సహాయం చేయాలి, నేను కూర్చొని ఉంటే దేవుడు భోజనం నాకు పంపాలి అని ఎప్పుడు మీరు అనుకోవద్దు. దేవుడు చెబుతున్నాడు, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో, హల్లెలూయా చెప్పట్లేదు, నువ్వు పని చేయవయ్యా. ఒక చిన్న హోటల్ పెట్టుకో, ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకో, ఒక చిన్న బిజినెస్ చేయి, ఒక చిన్న పని ప్రారంభించు, ఒక చిన్న ఉద్యోగం చేయి, ఒక చిన్న పొలాన్ని వ్యవసాయం చేయి, ఒక చిన్న సంఘాన్ని కట్టు. దేవుడు ఏం చేస్తాడంటే దానిలో నువ్వు చేసే ప్రయత్నాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలామంది రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఎంతో ప్రార్థన చేసుకున్నానండి, తలుపులేసి దేవుడు నాకు సహాయం చేయలేదు. నేను చాలా కన్నీరు గార్చి ప్రార్థన చేశానండి, దేవుడు నాకేం సహాయం చేయలేదు. అయితే నా ప్రార్థన దేవుడు వినలేదేమో, నా ప్రార్థన దేవుడు అంగీకరించలేదేమోనని చాలామంది బాధపడుతూ ఉంటారు. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమంటే మనం పని చేయాలి, ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను కూడా చాలా సంవత్సరాల్లో గత కాలంలో
పరిచర్య జరిగిస్తున్న తొలి దినాల్లో చాలా సంవత్సరాల క్రితం కూడా నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, సంఘం విస్తరించాలి, పని చేయువారు మాకు రావాలి, పని చేసేవారు మా దగ్గరకు రావాలి, పని చేసేవారి దగ్గరకు రావాలి, ఈ సంఘం విస్తరించాలి, సంఘం విస్తరించాలి, సంఘం విస్తరించాలి. ఏళ్ళు 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 తరబడి ప్రార్థన చేశాను ఇక్కడ కూర్చొని. దేవుడు అన్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా పరిచర్య విస్తరించటలే, పరిచర్య పెరగడంలే, పరిచర్య అభివృద్ధి చెందడంలే. ఇక్కడ వరకే పెరిగింది, ఇక్కడ వరకే విస్తరించింది, కానీ పరిచర్య బయటికి వెళ్ళడంలే. నేను ఎప్పుడు అనేవాడిని, ఎందుకు మన దగ్గరికి ఎవరు సహకరించడానికి రావటలే, మన దగ్గరికి ఎవరు ఉండటంలే, మన దగ్గర ఎవరు లేరు, మన అందుకనే విస్తరించలేకపోతున్నాం అని చాలా బాధపడుతూ దైవజనులతో కూడా చెప్తా ఉండేవాడు. ఒకరోజు నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తానంటే దేవుడు అన్నాడు, కుమారుడా, నువ్వు ప్రార్థన చేసేంత మాత్రాన నీ దగ్గరకు ప్రజలు సహకరించడానికి రారు, వారు నీ దగ్గరకు రారు. నువ్వేం చేయాలంటే, నువ్వు కదిలితే, నువ్వు వెళితే నీకు సహాయకులను నేను పంపిస్తానన్నా. అప్పుడు నాకు అనిపించింది, నేను వెళితే నాకు సహాయకులు దొరుకుతారా అని. ఇప్పుడు నేను కూర్చున్న స్థలంలో నుంచి లేచి పరిచర్య కొరకు బయటికి వెళ్ళాను. బయటికి ఎప్పుడైతే వెళ్ళానో ఇవాళ లక్షలాది మంది ప్రజలను దేవుడు నాకు అప్పగించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే నెప్పుడు నా అనుభవంతో చెప్పిన ఒక మాటను మీ హృదయాల్లోకి తీసుకొస్తాను. నువ్వెప్పుడు ఏం చెయ్యాలి అని కూర్చొని ఎప్పుడు నువ్వు ఆలోచన చేయకు. నువ్వేదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నడుస్తూ ఆలోచన చెయ్యి, లేకపోతే పరిగెడుతూ ఆలోచన చెయ్యి. నీ కొరకు దేవుడు తెరిచిన మార్గాలు నీకు కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మనం ఏం చేయకుండా కూర్చుంటే ఎట్లా? ఇప్పుడు మీ అప్పు తీరాలి, నేను ప్రార్థన చేస్తున్నాను, డాడీ నా అప్పు తీరాలి. ఎట్లా తీరుద్ది? నువ్వు పని చేయి. 7 నెలలలో నువ్వు చెయ్యని ఈ పనిని ఈ 8వ నెలలో నువ్వు చేయటం ప్రారంభం. నువ్వు ఏదో ఒకటి చెయ్యి, నీ కొరకు దేవుడి ద్వారా తెరుస్తాడు. నువ్వేదో ఒక పని ప్రారంభించు, నీ కొరకు దేవుడు పని సహాయం చేస్తాడు. నువ్వేమి చేయకుండా ఇంట్లో కూర్చొని నా అవసరత తీరాలి, దేవుడు నాకు సహాయం చేస్తాడు అంటే నీ అవసరత తీరదు. చాలామంది ఏమంటారంటే, ఏలియాకు దేవుడు భోజనం పెట్టలేదా? కాకులతో దేవుడు తీసుకొచ్చాడు. ఏలియా పని చేయకుండా దేవుడు కాకులతో భోజనం పంపలేదు. ఏలియా దేవుని పని జరిగిస్తున్నాడు ఆ దేశంలో, అందుకనే పంపాడు. మరి ఇశ్రాయేలీయులకు అరణ్యములు వెళుతూ ఉండగా దేవుడు వారికి భోజనం పెట్టలేదా? దేవుడు ఉద్దేశాలను జరిగించడానికి వారు ప్రయాణం అయ్యారు, అందుకని వారికి భోజనం పెట్టాడు. ఊరికినేం పెట్టలే. నువ్వు కూర్చుంటే ఊరికి నేను పోషించడు. నువ్వే పని లేకుండా సోమరపోతనంగా గదిలో కూర్చొని దేవుడు నాకు సహాయం చేస్తాడని నువ్వు వెర్రితనంగా నువ్వు ప్రవర్తిస్తే, భక్తి చేస్తే నీ జీవితం నష్టమైపోద్ది, జీవితం అంతా వ్యర్థమైపోద్ది. సంవత్సరాలు గతించిపోతాయి తప్ప నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. ప్రయత్నం చేయి, ఏదో ఒక ప్రయత్నం. మీకు ఉదాహరణకు చిన్న మాట ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో జరిగిన సంఘటన. ఆ దేశం అంతా కరువు వచ్చింది, ఆ దేశం అంతా పంటలు లేవు, వర్షాలు లేవు. అందరూ అనుకున్నారు, వర్షాలు లేవు కదరా, ఇంకా పొలం వేయటం వేస్ట్, దున్నటం వేస్ట్, వ్యవసాయం చేయటం వేస్ట్, కనుక మనం అందరం కూడా ఇంట్లో కూర్చుందాం అనుకొని అందరూ ఇంట్లో కూర్చొని ఆ ఉన్న కాస్త తినటం ప్రారంభించారు. వర్షాలు లేవు కదా, పంటలు ఎలా వేస్తాం? వర్షాలు లేవు కదా, పంటలు ఎలా పండిస్తాం అని అందరూ ఇంట్లో కూర్చున్నారు. కానీ ఒక ఆయన అరగట్టుకొని, ఇత్తనాలు పట్టుకొని, నెత్తి మీద ఇత్తనాలు పెట్టుకొని అరగట్టుకొని వెళ్తున్నాడు. ఆయన చూసి అంటున్నారు, రే ఎక్కడికి వెళ్తున్నా అంటే, వ్యవసాయం చేయడానికి వెళ్తున్నా. ఓరి పిచ్చోడా, వర్షాలు లేవురా, వర్షాలు లేవు, ఎక్కడా నీరు లేదు, పంట పండే పరిస్థితులు మన దేశంలో లేదు, నువ్వు ఎలా వెళ్తున్నావు అని ఆయన అడుగుతున్నా. ఎలా వెళ్తూనే ఉంది, మనం ప్రయత్నం చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. మనం ప్రయత్నం చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడని ఆయన చెప్పి వెళ్తే అందరు నవ్వారు. వర్షాలు లేవు, ఈడ ప్రయత్నం చేస్తాడట.
నీళ్లు లేవు, పంటలను పండిస్తాడట, వీడి మొహంలే అని అందరూ ఎవరికి వాళ్ళే నవ్వుకున్నారు, మాట్లాడారు. కానీ ఇతనేం చేశాడంటే, మనం వర్షాలు లేకపోయినా ఏమి లేకపోయినా విత్తనం వేసి చూద్దామని విత్తనాన్ని నా దేశమందుండి విత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నము 100 ఫలముగా మార్చబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. వర్షాలు లేవని ఆగలేదు, దేశమంతా కరువుతో ఉన్నదని ఆగలేదు. నా ప్రయత్నం నేను చేస్తాను, దేవుడు చేయవలసింది చేస్తాడు అనుకున్నాడు. విత్తనాలు తీసుకుని వెళ్ళి ఆ ఎండిపోయిన పాడైపోయిన భూములను దున్ని దానిలో చల్లాడు. దేవుడు ఏం చేశాడట, యెహోవా అతనును 100 క్రమక్రమముగా ఆశీర్వదించాను. ఆదికాండము 26వ అధ్యాయములో ఇతను గూర్చి వ్రాయబడ్డది. ఆయన పేరేంటో చెప్పగలరా మీరు? ఇస్సాకు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నేను చెబుతున్నాను, వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. లూకా వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇతను వెళ్ళాడు, విత్తనం చల్లాడు. ఒక 6 నెలల తర్వాత ఎడ్ల బండ్ల మీద ధాన్యం కట్టుకొని వస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమయ్యా ఇస్సాకు, ఎలా జరిగిందయ్యా ఇది? మా పంటల బండలే, మా పొలాల్లో నీళ్ళు లేవు, నీకెలా జరిగిందయ్యా అంటే ఆయన చెబుతున్నాడు, నేను పొలములో పంట విత్తనము ప్రయత్నం చేశాను, నా ప్రయత్నానికి దేవుడు సహాయం చేశాడు. ఈ వాక్యం ఉంటే నా ప్రియ సంగమా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ పనులను నువ్వు జరిగించు. నువ్వు సోమరిలాగా దేవుడే ఇస్తాడులే, దేవుడే చేస్తాడులే, దేవుడు ఉన్నాడులే అని నువ్వు ఆగితే నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నువ్వు ప్రయత్నిస్తే నువ్వు ప్రయత్నాల్లో నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడట ఆజ్ఞాపిస్తాడట పనులను, దేవుడట ఆజ్ఞాపిస్తాడట సృష్టికి, దేవుడట ఆజ్ఞాపిస్తాడట నీ వ్యాపారాన్ని, దేవుడట నువ్వు చేసే పనులన్నిటిలో ఆయన ఆజ్ఞలు ఉంటాయి, ఆయన మాటలు ఉంటాయి, ఆయన కార్యాలు జరుగుతాయి. చాలామంది చేస్తున్న పొరపాటు అదే. ఏం పని చేయకుండా కూర్చొని డబ్బులు రావాలంటావు, రావు. ఇక్కడ జయంతి అని ఒక అమ్మాయి ఉందనుకో, ఆమెకు ఒక షాప్ ఉంది, బిజినెస్ సరిగ్గా రావట్లేదులే, వెళ్ళినా ఏముంటుందిలే అని ఇంటికాడ కూర్చొని తలుపు తీయకుండా ఉందనుకోండి, షట్టర్ తీయకుండా. నువ్వెన్ని రోజులు షట్టర్ తీయకుండా ఉన్నా అన్ని రోజులు నీకు 0 అనేది దేవుడిస్తాడు. చూద్దాం, దేవుడు ఉన్నాడు కదా, నాకు మంచి కస్టమర్స్ని, మంచి నా వ్యాపారానికి ఆశీర్వాదకరంగా పంపడానికి విశ్వాసముతో తలుపు తెరిచి షాపులో కూర్చుంటే నీ విశ్వాసమును బట్టి దేవుడు నీ దగ్గరకు కస్టమర్స్ని పంపిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను చదువుకున్న చదువు తక్కువలే, నేను ప్రయత్నించినంత మాత్రం నాకు ఈ ఉద్యోగం వస్తుందా? వద్దులే, అనవసరం. అప్లికేషన్ రాయటం కూడా దండగా. అమ్మాయి, అందరూ ఉద్యోగాలకు పెట్టుకుంటున్నారే, నువ్వు కూడా పెట్టుకోవే అని మీ అమ్మ నాన్న అంటే, రాదులే అమ్మా, అందరికి రాదు, అది చాలా ఉన్న 3 ఉద్యోగాలే, చాలా మంది పెడతారు, ఇక అందులో నాకు వస్తుందా అని నువ్వెప్పుడు అనొద్దు, అని నువ్వెప్పుడు అనొద్దు. ఎప్పుడు అన్నా నువ్వు నీ జీవితంలో నష్టపోతావు. నువ్వు ఆ గోల్డ్ మెడల్ కొట్టాలి, ఆ కిరీటం పట్టుకోవాలి, ఆ మెడల్ను సాధించాలనుకున్నప్పుడు పరుగు పందెంలో నీకంటే బలార్జులు కనపడవచ్చు, నీకంటే గొప్పవారు కనపడవచ్చు, నీకంటే బలమైన ఆటగాళ్ళు, మంచి నైపుణ్యత ఉన్న వాళ్ళు లైన్లో నిలబడి ఉండొచ్చు. నువ్వు ఎప్పుడు వాళ్ళని ఇలా చూడతావు, అమ్మో వీళ్ళున్నారుగా, అమ్మో వీడు స్టేట్ ర్యాంకర్గా, వాడు గోల్డ్ మెడల్గా, అమ్మో వాడు నేషనల్ ప్లేయర్గా, వీళ్ళ ముందు నేను ఏం ఆడు, అనవసరంలే అని నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. ఎప్పుడు అలా వెళ్ళదు. అసలు వాళ్ళని చూడొద్దు. నువ్వు చూడాల్సింది నీ గురిని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూడవలసింది నీ గమ్యాన్ని, నువ్వు చూడవలసింది నీ గురిని. నువ్వు ఒకటే అనుకోవాలి, వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఈ మెడల్ నేనే కొడతాను. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దీన్ని నేనే సాధిస్తాను. నీ వెనక ఎంతమంది ఉంటే నీకెందుకు, నీ ప్రక్కన ఎంతమంది ఉంటే నీకెందుకు. వారితో నువ్వెప్పుడు పోల్చుకోవద్దు. నువ్వెవరిని బట్టి ధైర్యముగా అడుగులు వేయాలంటే
నువ్వు కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హరిణి అని ఒక పాప ఉంది. ఎగ్జామ్ అంటే వణికిపోతుంది. గజ 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 వణికిపోతుంది. భయం వేస్తూ ఉంటాడు, ఓడిపోతాడు. డాడీ దగ్గర తీసుకెళ్ళండి. నా దగ్గర తీసుకొస్తారు వాళ్ళు మదర్ ఫాదర్. తీసుకొచ్చి నిలబెడతారు. ఎగ్జామ్ అంటే నేను ఒకటే చెబుతా, నీతో కాంపిటీషన్తో ఉండే వాళ్ళ గురించి నీకొద్దు. నీ పక్క కూర్చునే వాళ్ళ జోలు నీకొద్దు. నీ వెనక కూర్చునే వాళ్ళ జోలు నీకొద్దు. నీ క్లాసులో టాపర్స్ గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ క్లాసులో బాగా చదివే వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడు కూడా భయపడద్దు. నేను సాధిస్తాను అని ఒక ధైర్యంతో నువ్వు వెళ్ళు అని చెబుతున్నా పాపకి. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు చెప్పినా ఆమెకేం చెబుతానంటే, నీవు చేసే ప్రయత్నాల్లో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. భయపడక బిడ్డ. నీకంటే క్లాసులో టాపర్స్ ఉండొచ్చు, నిజమే. నీకంటే క్లాసులో గొప్ప గొప్ప చదవర్లు, జ్ఞానము కలిగిన వారు, చిన్న వయసు నుండి మంచి మంచి ర్యాంకర్స్ నీతో పాటుగా ఉండి ఉండొచ్చు. కానీ ఒకటే అనుకోవాలి, వాళ్ళ గురించి నాకు తెలియదు. నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు బలమైన దేవుడు. నేను చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు నాకు సహాయకుడుగా ఉంటాడు. నువ్వెప్పుడైతే అనుకుంటావో నువ్వు విన్నవుతావు బిడ్డ అని చెప్తాను. ఇప్పటి వరకు అలాగే చెప్పాను. ఇప్పటి వరకు అలాగే విన్నవుతూ వచ్చింది. భవిష్యత్తులో కూడా దేవుడు తన కొరకు దాచిన ఆశీర్వాదాన్ని పట్టుకోబోతా. ఈరోజు నేను మీకు కూడా అదే చెబుతున్నాను. దేవుని సన్నిధులు నీ ప్రక్క వారి గురించి నీకొద్దు. నీ ప్రక్క వాళ్ళు చేయడం లేదు కదా, నేను ఎందుకు చెయ్యాలనుకోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చేయి. నీ అప్లికేషన్ నువ్వు రాసి అక్కడ పెట్టిరా. నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం నీ బాధ్యత. కొంతమంది అంటారు, ఇంటర్వ్యూకా అబ్బో చాలామంది వస్తారండి, ఇది పెద్ద కంపెనీ ఇది. కొంతమంది అంటారు, అదే ఇన్ఫోసిస్లో కొట్టేటమంటే మాట్లాడుకుంటున్నావా, చాలా ఇంటెలిజెన్స్ వస్తారు అక్కడికి, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఇంకా నాలాంటి వాడు అనవసరం అని ఆగిపోతా. నేను చెప్తున్నాను, ఎప్పుడు నిన్ను తక్కువగా లెక్కేసుకోవద్దు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకమును జయించిన వాడు. వాళ్ళ సంగతి నీకొద్దు. వాళ్ళు సక్సెస్ అయ్యారు బ్రదర్ వ్యాపారంలో. అబ్బో అంత పెట్టుబడి నా దగ్గర లేదు, అంత నేను చేయలేను, అంత నాలెడ్జ్ నాకు లేదు, అంత జ్ఞానం నాకు లేదు, అంత తెలివితేటలు నాకు లేవు, నా వల్ల కాదు ఇది సాధించడం అని నువ్వు ఆగొద్దు. నీకంటే వ్యాపారంలో తోపులు ఉండొచ్చు, నీకంటే గొప్ప గొప్ప వారు ఉండొచ్చు, నీకంటే పెద్ద పెద్ద వ్యాపారవేత్తల లైన్లో నిలబడి ఉండొచ్చు. నువ్వు చిన్న వ్యక్తివే కావచ్చు, కానీ నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు వాళ్ళందరికంటే ముందు నిలబెడతాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మైక్ టైసన్ మీద ఒక వ్యక్తి గెలవాలి. బాక్సింగ్ ఆడుతున్నాడు మైక్ టైసన్. మైక్ టైసన్ అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఆటగాడు. ఆయన గెలవడం చాలా కష్టం. అసలు ఆయన కిక్ వేరుగా ఉంటుంది. ఆయన ఒక దెబ్బ కొడితే లేచి ఆవిడ పడుతుంది. ఆయన మీదకు వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. కానీ ఒక కుర్రాడు, చిన్న కుర్రాడు, బక్కగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు. అతను కూడా ఆ రోజు పోటీలో ఉన్నాడు. అందరూ అంటున్నారట, మైక్ టైసన్ కొడుతున్నారు బాబు, ఏమనుకుంటున్నారు అంటున్నారట. ఈ కుర్రాడు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నేను విన్ అవ్వాలి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నాకు తోడుగా ఉండయ్యా. మైక్ టైసన్ అన్నాడు, ఆయన చూసి అన్నాడట, కిడ్ ఇతనెంత నాకు అన్నాడట, ఇతనెంత నాకు అన్నాడు. నిజంగా చరిత్రలో జరిగిన సంఘటన ఇది. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఇవన్నీ మీకు దొరుకుతాయి. ఇతనెంత నా ముందు, నేను ప్రపంచ ఛాంపియన్ని, వీడి పిల్లాడు, వీడు నాతో గెలవగలడా అని విర్రవీగాడట. కానీ ఆటలు దిగిన తర్వాత ఆ కుర్రాడు ఆ వ్యక్తి మీద బాక్సింగ్ చేయటం ప్రారంభిస్తూ కిక్స్ కొడుతుంటే మైక్ టైసన్కి అర్థం కావట్లే. ఒక్క కిక్కు కొన్ని వేల కిక్స్కి ఎంత భయంకరంగా బలంగా ఉంటుందో అంత బలంగా తగులుతుంది. ఆఖరికి చిన్న కుర్రాడి మీద గెలవలేక మైక్ టైసన్ అతని మీద గెలవాలనే ఉద్దేశంతో ఆటకు వ్యతిరేకంగా అతను పట్టుకుని చెవి కొరికేశాడు. చెవి కొరకూడదు, అలా చేయకూడదు. అందుకని మైక్ టైసన్ని క్రీడారంగం నుంచి కొన్నాళ్ళ పాటు సస్పెండ్ చేశారు. అప్పుడు ఆ చిన్న యవనస్తుని అడిగారు, మైక్ టైసన్ మీద ఎలా గెలవగలిగావు బాబు అంటే ఒకటే చెప్పాడు, నా దేవుడు నాకు సహాయం చేశాడు. గడిచిన కొన్ని రోజుల క్రితం మనం స్త్రీలు క్రికెట్ ఆడారు, గర్ల్స్ ఉమెన్ క్రికెట్ ఇండియా టీం నుంచి
పెద్ద మ్యాచ్ అది వరల్డ్ కప్ ఆడారు, మీరు అందరూ చూశారు. ఆ కప్పు కొట్టే క్రమంలో ఉమెన్ టీం గెలిచిన తర్వాత అందులో ఒక అద్భుతమైన ఛాంపియన్, ఆమె పేరు జమీమా, ఆమెను అడిగారు, నువ్వెలా అన్ని రన్స్ కొట్టగలిగావు, నీకు అంత శక్తి లేదు, బలం లేదు కదా అంటే ఆమె ఏమందంటే, దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు. నేను చెబుతున్నాను ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి, నువ్వు ప్రయత్నం చేయబ్బా, నీ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వర్షాలు లేవని ఇస్సాకు కనుక ఆగినట్లయితే, వర్షాలు లేవని ఇస్సాకు కనుక పంట వేయకపోయినట్లయితే, వర్షాలు లేవని ఇస్సాకు విత్తనము విత్తడం ఆగిపోయినట్లయితే, ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదం చూసేవాడు కాదు. ఈరోజు నీ సేవకుడిగా నేను చెబుతున్నాను, నువ్వు ప్రయత్నం చేస్తే ఎడారిలో కూడా నువ్వు పంట పండించగలవు. నువ్వు ప్రయత్నం చేస్తే చిత్తు కాగితం కూడా నీ చేతిలో 500 రూపాయల కాగితం అవుతుంది. నువ్వు ప్రయత్నం చేస్తే ఫలించని గర్భము కూడా దేవుడు నీ గర్భాన్ని ఫలింపచేస్తాడు. నువ్వు ప్రయత్నం చేస్తే నీది చిన్న వ్యాపారమైన దాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు దేవుడు. నీలోఫర్ ఎంతమందికి తెలుసు? నీలోఫర్ కాఫీ, నీలోఫర్ టీ, నీలోఫర్ బిస్కెట్, నీలోఫర్ చాయ్. నీలోఫర్ హైదరాబాద్లో చాలా ఫేమస్. నేను హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా నీలోఫర్కి వెళ్ళి 100% కాఫీ తాగాల్సింది, టీ తాగాల్సింది. అక్కడ మస్కాబన్ అని ఉంటుంది, దాన్ని నేను తెచ్చుకొని 2-3 రోజులు దాచుకొని తింటా, అంత టేస్ట్గా ఉంటుంది. ఎందుకు మాట చెబుతున్నానంటే, అంత అద్భుతంగా ఆ వ్యాపారం ఉంటుంది అక్కడ. అతన్ని ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక ఆయన, ఇంత వ్యాపారాన్ని, ఇంత చక్కని పేరు నీకు ఎలా వచ్చింది అని అడిగితే ఆయన అన్నాడు, నేను ఒక హోటల్లో ఒక చిన్న సప్లయర్ని, గ్లాసులు, టీ గ్లాసులు, కాఫీ గ్లాసులు కడిగేవాడిని. నీలోఫర్ హాస్పిటల్ ముందు ఆ క్యాంటీన్ ఉండేది, ఆ క్యాంటీన్లో నేను గ్లాసులు కడిగేవాడిని. కొన్ని రోజుల తర్వాత నేను ఖచ్చితంగా ఇదే వ్యాపారం చేయాలని ఆలోచించినప్పుడు కష్టపడ్డాను, పనిచేశాను, ప్రారంభించాను. ఒక చిన్న టిక్కీలో కాఫీ, టీ అమ్మటం ప్రారంభించిన నేను ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించగలిగే స్థితికి వెళ్ళాను. నిజంగా నీలోఫర్ కాఫీ, నీలోఫర్ టీ ఇతర దేశాలకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వెళ్ళింది. కాఫీ, టీ ఇతర దేశాలకు హైదరాబాద్ నుంచి విమానములో ఇతర దేశాలకు వెళ్తాయి. ఎంత టేస్ట్ ఉంటే ఇతర దేశస్తులు వాటిని తెప్పించుకుంటున్నారు. ఎంత టేస్ట్ ఉంటే భద్రాచలం నుంచి వెళ్ళినప్పుడల్లా నేను అక్కడికి వెళ్ళి తాగుతున్నాను. మీరు ఒకసారి ఆలోచించండి. ఏంటి దీనికి కారణం అంటే, నాదేముందులే టీలు కప్పులు కడుక్కునేవాడిని అని కనుక అతను ఆగినట్లయితే ఆయన అంత వ్యాపార సామ్రాజ్యాన్ని కట్టేవాడు కాదు. అతను అనుకున్నాడు, నేను కూడా చెయ్యాలి, నేను కూడా వ్యాపారం చేయాలి, నేను చేస్తే నా వ్యాపారం సక్సెస్ అవుద్ది అనుకున్నాడు. చేశాడు, దేవుడు తనకు సహాయం చేశాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, నువ్వు చిన్నవాడివి కావచ్చు, చిన్నదానివి కావచ్చు, నీది చిన్న వ్యాపారమే కావచ్చు, నువ్వు ప్రయత్నం చేయి. నీ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ప్రయత్నం చేయకుండా నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని భయపడి నువ్వు కూర్చుంటావా? నువ్వెంతకాలం కూర్చుండిపోయే ఉంటావు. నీ జీవితంలో సక్సెస్ని నువ్వు చూడలేవు, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. పని ప్రారంభించడానికి కదులు. నేను సారపాకు నుంచి కదిలాను. హైదరాబాదులో పరిచర్య కట్టాం, గుంటూరులో కట్టాం, విజయవాడలో కట్టాం, అనేక స్థలాల్లో ఈ రోజున పరిచర్య విస్తరించి గ్రామ స్థాయిలో ప్రారంభించబడిన ఒక చిన్న పరిచర్య ఈరోజు ప్రపంచ స్థాయికి కల్వరి మార్గం పరిచర్య వెళ్ళింది. కారణం, నేను ప్రయత్నం చేశాను. దీనిని తీసుకుని వెళ్ళాలి, దీనిని విస్తరింప చేయాలి, దీనిని ఇక్కడే ఉంచకూడదు, దీనిని శాఖలుగా విస్తరింప చేయాలని ఒక ఆలోచనతో నేను సేవకులు కదిలాం. దేవుడు మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాడు. ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లో హైదరాబాదులో అన్ని 100 మంది, అన్ని 1000 మంది ప్రజలు రావడం, నిజంగా వారు చెబుతున్న సాక్ష్యాలు నేను వింటుంటే నాకే ఆశ్చర్యం. పాస్టర్ గారు చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్లో పరిచయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా ఏళ్ల నుంచి సంఘాలు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళ దగ్గర 50 మంది 100 మంది లోపే ఉన్నారు. కానీ ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లో
ఈరోజు కల్వరి మార్గం గ్లోరియస్ పరిచర్య వేలాది మంది ప్రజలకు విస్తరించింది. కారణం మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా దేవుడు ఏమీ చెయ్యడు. నేను మీకు అందరికి ఒక మాట చెప్తాను. యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పారు. ఆయన ఒక తోట కలిగి ఉన్నాడు, ఒక యజమానుడు. ఆ తోటలో పని కొరకై కొంతమంది పనివారిని ఉదయాన్నే తీసుకొని వచ్చాడు. ప్రియ సంఘం, మన మాటలు బాగా ఆలకించండి. పనివారిని తీసుకొని వెళ్ళి పని చేపిస్తున్నాడు. ఉదయం మధ్యాహ్నం అయింది, ఇంకా పని మిగిలింది, ఇంకా చాలా పని ఉంది. యజమానుడు ఏం చేశాడు తెలుసా? ఇంకా పని చాలా ఎక్కువగా ఉంది కదా, ఇంకొద్ది మంది కూలీలు తీసుకొద్దామని రోడ్డు మీదకి వచ్చాడు. అడ్డ దగ్గరికి వెళ్ళాడు పనివారి కొరకు వెళ్ళగానే మధ్యాహ్నం 12 గంటలప్పుడు సహజంగా పనివాడు ఎవడు కూడా అడ్డా మీద ఉండడు, పని కొరకు ఎదురు చూడడు. కానీ కొంతమందట అక్కడ పని కొరకు ఎదురు చూస్తున్నారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప అద్భుతమైన సంగతి. 12 గంటలు, 1 గంట, 3 గంటలు, 4 గంటలు పని చేస్తున్నారు. చాలామంది పని చేస్తున్నారు. పని మిగిలిపోయింది. ఇంకొక అరగంటలో, ఇంకొక హాఫ్ అన్ అవర్లో పని క్లోజ్ అయింది, బెల్ మోగిద్ది, కూలి ఇచ్చి పంపాలి. యజమానుడు ఎందుకని తోటలోకి ఇలా చూశాడు. పని ఎక్కువగా ఉంది, పనివారేమో తక్కువగా ఉన్నారు. చూద్దాం ఇంకెవరైనా ఉంటారేమో అనుకున్నాడు యజమానుడు. వాస్తవంగా 5:30కి పని అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు పనివారు. 5 గంటలు అంటే 3-4 ప్రాంతంలో పనివాళ్ళు అడ్డ మీద ఎవరు ఉండరు. కానీ యజమానుడు వచ్చాడట, ఎవరైనా ఉంటారో చూద్దామని వచ్చాడట. వచ్చేటప్పటికి ఆ అడ్డ మీద ఒక కొద్ది మంది కూలి వాళ్ళు నిలబడి ఉన్నారట. యజమానుడు ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా, మీరు ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నారేంటి అని అడిగాడు. పని కోసం ఎదురు చూస్తున్నామయ్యా, పని కోసం ఎదురు చూస్తున్నాం. మన నా దగ్గర పని ఉంది, వస్తారా? వస్తామయ్యా. ఎంత ఇస్తావు అడగల, ఎంత ఇస్తారో అడగల. ఎందుకని? ఇంకొక అరగంటలో పని అయిపోయే టైంలో తీసుకెళ్తున్నాడు. ఎంత ఇస్తారని అడుగుదాం, ఎంత ఇస్తే అంతే తీసుకుందాంలే అని వెళ్ళి పని చేశారు. నా మాట బాగా వింటే ఒక అద్భుతం చెప్తాను, అద్భుతం చెప్తాను. వెళ్ళాడు, ఆ పని వాళ్ళని చివరిలో తీసుకొచ్చినాడు కూడా గుంపులో కలిపి పని చేయండి అన్నాడు. అబ్బా, అందరు కలిసి పని చేస్తున్నారు. పొద్దుటి నుంచి వచ్చిన వాళ్ళు, ఏంటి ఇప్పుడు వచ్చారండి మీరు అన్నారు. సార్ తీసుకొచ్చారండి. సార్ తీసుకొచ్చారా? లాస్ట్లో వచ్చారుగా మీరు అనుకుంటున్నారు. సర్లేండి అని పని చేసుకుంటున్నారు. బెల్ మోగింది, యజమాని డబ్బులు పట్టుకొని వచ్చున్నాడు. కూలేటి నుంచి ఇవ్వాలి, మొదట వచ్చిన వాడి కాడ నుంచి ఇవ్వాలి. యజమానుడు ఏం చేశాడు తెలుసా? వెనకొచ్చిన వాళ్ళ నుంచి ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెనకొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూలి ఇవ్వటం ప్రారంభించాడు. ఎందుకు వెనకొచ్చిన వాళ్ళని కూలి ఇవ్వటం ప్రారంభించాడు తెలుసా పిల్లలారా? వాళ్ళు అనుకుంటున్నారు, మేము వెనకొచ్చాం కదా, మాకేమిస్తాడు, చివరిలో ఏదో కొంచెం ఇచ్చి పంపిస్తాడేమో అనుకుంటున్నారు. కానీ వెనకొచ్చిన వాళ్ళకట జీతం ఇస్తున్నాడట. ముందు వచ్చిన వాళ్ళు వచ్చి యజమానుని అడుగుతున్నారు, మేము ఉదయం నుండి చేశాం, మాకు అదే కూలి ఇచ్చావు. వాళ్ళు ఇప్పుడే వచ్చారు, వాళ్ళకి అదే కూలి ఇచ్చావు. ఇదేంది, ఇది నీకు న్యాయమా అని ఆ యజమానుని అడుగుతుంటే, యజమానుడు అన్న మాట ఎంత అద్భుతమైన మాట తెలుసా? వారికిచ్చుట నాకు ఇష్టమైనది. అవును, మనము చివరిలో వెళ్ళినా, మనము చివరిలో పనిచేసినా, మనము చివరిలో దేవుని సన్నిధిలో నిలబడినా, దేవుడు మనకు అదే కూలిస్తాడు. ఈశ్వరి, ఈరోజు నేను అడుగుతున్నాను దేవుని సన్నిధిలో మిమ్మల్ని, ఆ రోజున వారు ఆ కూలి వారు అక్కడ నిలబడి ఉండకపోతే ఆ యజమానుడు కంట కనబడేవారు కాదు. వారు ప్రయత్నం చేశారు. ఏమో తెలుసా? చివరి వరకు చూద్దాం, ఎవరో ఒకరు వచ్చి మనల్ని తీసుకుపోతారు, చివరి వరకు చూద్దామని ఉదయం 8 గంటలకు క్యారేజ్ కట్టుకుని వెళ్ళిన కూలి సాయంత్రం 4 గంటల వరకు అక్కడే నిలబడ్డాడు. తన ప్రయత్నం తాను చేశాడు. యజమానుడు తన దగ్గరకు వచ్చాడు, తనకు పని దొరికింది. ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నా, నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా ఎప్పుడు కూడా నిరాశపడద్దు. ఈరోజు నా దగ్గరికి ఎవరు రాలేదు, సమయం 7 అయిపోతుంది, ఇంకొక అరగంటలో ముగిస్తా, సమయం 8 అయిపోతుంది, ఇంకొక అరగంటలో క్లోజ్ చేస్తా, సమయం 9 అవుతుంది. అబ్బా, ఎవరు రాలేదు ప్రభువా, ఈరోజు నేను వట్టి చేతులతో ఇంటికి వెళ్తున్నానా?
అని అనుకోదు. చివరిలో ఎవడో ఒకడు నీ దగ్గరకు వస్తాడు. నీవు ఉదయం నుండి చేసిన పని కంటే ఒక్క అరగంటలో చేసే పనికి ఎక్కువ జీతాన్ని నువ్వు పొందుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని సేవకుడిగా చెబుతున్నా, నీ ప్రయత్నాన్ని ఇప్పుడు నువ్వు ఆపొద్దు. నువ్వు అప్లికేషన్ పెట్టకుండా ఉండొద్దు, నువ్వు లైన్లో నిలబడకుండా ఉండొద్దు, నువ్వు ఎగ్జామ్ రాయకుండా ఉండొద్దు, నువ్వు పాల్గొనకుండా ఉండొద్దు. ఇది నాకు చేత కాదులే, నేను దీన్ని సాధించలేని నువ్వెప్పుడు అనుకోవద్దు. చివరి వరకు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నీ ప్రతి ప్రయత్నంలో ఈ ఆగస్టు మాసంలో దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. చెప్పడు, దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. పేతురు రాత్రంతా వల వేశాడట, రాత్రంతా ప్రయత్నం చేశాడట, రాత్రంతా చేపల కోసం వేటాడాడట. ఒక్క చేప కూడా పడలేదు. తన ప్రయత్నం వ్యర్థమైపోయింది అనుకున్నాడు, తన శ్రమంతా వ్యర్థమైపోయింది అనుకున్నాడు, తన ప్రయాసంతో వ్యర్థమైపోయింది అనుకున్నాడు, తన కష్టమంతా వ్యర్థమైపోయింది అనుకున్నాడు. తెల్లవారుతున్నరుగా వల తీసుకొని దోణి తీసుకొని సముద్రం ఒడ్డు మీదకి వచ్చాడు. గన్నేశ్వర తీరున. ఓ నిరాశ, ముఖమంతా వాడిపోయింది. ప్రయత్నం చేసి చేసి తన ప్రయత్నాలన్నీ ఓడిపోయి దోణి దులుపుకుంటూ నిలబడ్డాడు. ప్రయత్నించాను కానీ ఏమీ లేకుండా పోయాయే, ఎట్లబ్బా అని ఈ ఏడుపు మొఖంతో నుంచున్నాడు. ప్రయత్నించి ఓడిపోయిన వ్యక్తి దగ్గరకు యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా అనేక సార్లు ప్రయత్నం చేసి నీ ప్రతి ప్రయత్నంలో ఓడిపోయావేమో, నీ ప్రతి ప్రయత్నంలో ఓటమి చెందేవేమో, ఇక నేను ప్రయత్నించిన ఉపయోగం లేదేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీతో చెబుతున్నాడు, ఈరోజు ఓడిపోయిన నీ దగ్గరకు దేవుడు రాబోతున్నాడు. నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాలు వ్యర్థము కావు అని చెప్పడానికి దేవుడి దగ్గర రాబోతున్నాడు. పేతురు దగ్గరికి వెళ్ళాడు. ఏం పేతురు ఏడుస్తున్నావు, ముఖవంతోలా పెట్టుకున్నావేంటి, నీరసంగా ఉందేంటి, చెప్పు అని అడిగాడు. చెప్పాడు, ప్రభువా చాలా బాధలో ఉన్నాను లేండి, మీరు వచ్చారు ఏంటి చెప్పండి అన్నాడు. నీ ధోని కావాలన్నాడు, తీసుకోండి అన్నాడు. ధోని ఇచ్చాడు, ఆయన చేయాల్సింది చేశాడు. ఆ తర్వాత పేతురుని నీ ధోనిలోకి నిన్ను ఎక్కించుకోవాయా అన్నాడు. ఎక్కండి ప్రభు అన్నాడు. పేతురు ధోనిలో నుంచి సముద్రంలోకి బాగా లోపలికి అన్నాడు. ఎందుకన్నాడు, చేపలు పట్టడానికి అన్నాడు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, రాత్రంతా మేము ప్రయత్నం చేసామయ్యా, మా ప్రయత్నంలో శూన్యమైంది, వేస్ట్ అయిపోయింది, వ్యర్థమైపోయింది. సరే, నేను లేకుండా నువ్వు ప్రయత్నం చేసావు, ఇప్పుడు నేనున్నాను కదా, నువ్వు ప్రయత్నం చేయి పదా అన్నాడు. సరే ప్రభు అని ధోనిను సముద్రంలోకి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ వల వేయి పేతురు అన్నాడు. ఇక్కడ రాత్రి వేశాను అన్నాడు. రాత్రి వేసినప్పుడు నేను లేను కదా, ఇప్పుడు నేనున్నాను కదా, వెయ్యి అన్నాడు. వల వేయగానే వల నిండా విస్తారమైన చేపలు పడ్డాయి. ఓ చేపలు లాగుతుంటే వల నిండుగా ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు. పేతురు, నువ్వు ప్రయత్నం చేశావు, నీ ప్రయత్నం ఫలించలేదని బాధపడి వెళ్ళిపోతున్నావా? నువ్వు రాత్రంతో ప్రయత్నం చేసావు కాబట్టే ఇప్పుడు నువ్వు అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నావు. ఈరోజు నేను దేవుని సేవకుడిగా చెబుతున్నాను, నువ్వు కూడా ప్రయత్నం చేయి. ఏ పని చేయకుండా ఉండొద్దు. ఏ విధంగా పని చేయాలనుకుంటే వాళ్ళ చేయి. అది చిన్న పని అయినా, ఒక చిన్న హోటల్ పెట్టుకో, ఒక చిన్న వ్యాపారం పెట్టుకో, జామకాయలు అమ్ముకో, అరటిపండ్లు అమ్ముకో, లేకపోతే ఒక చిన్న బిజినెస్ పెట్టుకో, ఒక చిన్న చేతి పని ప్రారంభించు, ఒక చిన్న వ్యవసాయ పని ప్రారంభించు, ఏదో ఒక చిన్న ఉద్యోగంలోకి వెళ్ళు. దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? క్రమేపీ 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 ఆశీర్వదిస్తాడు. ఈ మాసంలో దేవుడు చెబుతున్నాడు, 8వ నెలలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ప్రయత్నాలన్నింటిలో తోడుగా ఉంటాడు. అంటే దేవుడు ఏం చేయమన్నాడు? నిన్ను ప్రయత్నము చెయ్యి అంటున్నాడు. చేయమంటాడు. ఏం చెప్తున్నాడు? నేను ఛాన్సార్లు పెట్టే డాడీ ఉద్యోగానికి రాలే, మళ్ళీ ఒకసారి చెయ్యి. కేసీఆర్ మళ్ళీ ఒకసారి చెయ్యి. ప్రదీప్ మరొకసారి చెయ్యి. మహేష్ మరొకసారి చెయ్యి. అనిల్ మరొకసారి ప్రయత్నం చేయి. హరిని మరొకసారి ప్రయత్నం చేయి. మన రాశా రాలేదు నాకు, నేను రాయను మమ్మీ, నువ్వు మళ్ళీ రాయి, మళ్ళీ రాయి, మళ్ళీ రాయి, మళ్ళీ రాయి. నువ్వు ఓడిపోతున్నావు కదా, నీ ఓటమిని చూసి నీ దగ్గరకు గెలిపించేవాడు వచ్చే వరకు నువ్వు రాస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు నీ మెడలో స్టెతస్కోప్ కనపడాలా? హల్లెలూయా చెప్పండి. వామ్మో,
ఇది నా వల్ల కాదని పారిపోయావనుకో, దేవుడు నీలాంటి పారిపోయే వాళ్ళకి దేవుని ఆశీర్వాదాన్ని ఇవ్వడం. దేన్నైనా సాధించాలని పోరాడాల. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈ పరిచర్యకి ఎన్ని ఆటంకాలు వచ్చింది మీకు తెలుసు, ఎంతమంది వ్యతిరేకించారో మీకు తెలుసు. వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నప్పుడు వామ్మో ఈ పోరాటం మనం ఎక్కడ చేస్తాంలే, పద మన ఊరు వెళ్ళిపోదాం అన్నట్లయితే ఇంత పరిచర్య ఈ రోజున ఇక్కడ ఉండేది కాదు. మేము ఒకటే అనుకున్నాం, ఏం కాదు, దేవుడు మనతో ఉన్నాడు, పోరాడదాం, ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేద్దాం అనుకుంటే మా ప్రయత్నాలే ఈ రోజున ఇన్ని వందల వేల ఆత్మలు సంపాదించగలిగాం. ఈరోజు నువ్వు కూడా ప్రయత్నం చేయి. ఏం పని చేస్తున్నావు ఆ పని చేయి. కూలి పనికి వెళ్తున్నావా, చెయ్యి, తప్పులేదు. వ్యవసాయం చేస్తున్నావా, చెయ్యి, తప్పులేదు. చిన్న టీ స్టాల్ పెట్టుకున్నావా, చెయ్యి, తప్పులేదు. నీకు తెలుసా, చిన్న ఈ రోజున పెద్ద వ్యాపారవేత్తలందరూ, అగ్రస్థానంలో ఉన్న వ్యాపారవేత్తలు, టాటా, రతన్ లాంటి వాళ్ళందరూ కూడా చిన్నగా ప్రారంభించిన. రిలయన్స్ మనం చూస్తాం, రిలయన్స్ మార్ట్లు ఉన్నాయి, రిలయన్స్ పెట్రోల్ బంకులు ఉన్నాయి, రిలయన్స్ పెద్ద బిజినెస్లు ఉన్నాయి. రిలయన్స్కి వాళ్ళు ఏం చేసేవాళ్ళు మీకు తెలుసా, రిలయన్స్ సంబంధించిన మొట్టమొదటిగా ఆ వ్యక్తి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టే వ్యక్తి. పెట్రోల్ బంకులో చెప్పట్లేదు మీరు, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టేవాడు. జీతానికి ఒక చిన్న జీతానికి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టేవాడు. ఈరోజు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టినోడు ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎన్ని వ్యాపారాలు, వారి వ్యాపార సామ్రాజ్యం ఎంత పెద్దదయ్యింది. అందుకే నేను అంటున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే కాదు, నువ్వు ప్రయత్నిస్తే నీ ప్రయత్నాల్లో దేవుడు తోడుగా నిలుస్తాడు. ఈ సేవ విషయంలో నేను ఆలోచించాను. సేవను విస్తరింపజేయడం కొరకు, సేవను అనేక స్థలాలకు తీసుకుని వెళ్ళడం కొరకు ప్రయత్నాలు చేశాం. ప్రయత్నాల్లో దేవుడు మా ప్రయత్నాలన్నింటినీ ఫలింపు చేశాడు, ఆశీర్వదించాడు. ఈరోజు నేను చెబుతున్నాను, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు నీ జీవితం అద్భుతం చేస్తాడు. మన్నాను కురిపించాడు కదా, దేవుడు సహాయం చేస్తాడులే అని మన్నాను కురిపించిన వాడు నువ్వే, నాకు సహాయం చేయి, ఏ లేక భోజన కాకులతో పంపావు, నాకు కూడా పంపు. వాళ్ళు దేవుని పని చేశారు, నువ్వేం చేశావు చెప్పు, నువ్వేం చేశావు? నీకు దేవుడు ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రయత్నం చేయి. ఈ రోజు నుంచి నువ్వు పని చేయి. ఉద్యోగం పట్టదా, అప్లికేషన్ పెట్టు. ఇంటర్వ్యూ ఉన్నదా, వెళ్ళు. పని ఉన్నదా, వెళ్ళు. వ్యాపారమా, చిన్నది పెట్టుకో, చిన్న వ్యాపారం పెట్టు. చిన్న స్థాయి నుంచే మరి రామోజీరావు పచ్చళ్ళు అమ్మాడట. రామోజీ ఫిల్మ్ సిటీ 3000 ఎకరాల్లో ఉంటుంది. ఈనాడు పేపర్ అయింది, ఈనాడు టీవీ అయిందే, ఈనాడు 2 అయింది, ఈనాడు 3 అయింది, అన్నీ ఆయన. ఏం చేశాడు ఇతనంటే, పచ్చళ్ళు అమ్మాడట ఊరూరు తిరిగి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సైకిల్కి పచ్చళ్ళు కట్టుకొని పచ్చడోయ్ అని తిరిగిన రామోజీరావు ఇవాళ కోట్లాధికారిగా అయ్యాడు. కారణం ప్రయత్నం, కష్టపడ్డాడు, దీవించాడు దేవుడు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, పని చేయకుండా ఉండొద్దు, ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో ఈ నెలలో దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని లేచి నిలబడదాం. నేను ప్రార్థన చేయబోతున్నా అందరి కోసం, లైవ్లో ఉన్న వారి కోసం కూడా, మీ సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నా. క్రీస్తు ప్రభు కదులుతున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఎక్కడ వారు అక్కడే ప్రార్థనలో ఏకీభవించండి. దైవ కార్యములు ప్రారంభమవుతున్నాయి. ప్రార్థన చేస్తున్నాను, అద్భుతం జరుగుతున్నది. ఇప్పుడు గర్భఫలము లేని వాళ్ళు, లైవ్లో ఉన్న వారు కూడా గర్భఫలము లేని వాళ్ళు, యేసు నామములో గర్భము తెరవబడును గాక. మందిరములో ఎవరైతే గర్భఫలము లేకుండా ఉన్నారో యేసు నామములో వారి గర్భము తెరవబడును గాక. ఉద్యోగము లేని వారి చేతులు ఎత్తండి. యేసు నామములో ఉద్యోగములు పొందుకొను గాక. ఉద్యోగములు చేయవారు పైకెత్తండి. ఉద్యోగం ప్రమోషన్స్ వచ్చును గాక. ఇప్పుడే అప్పులు వారి చేతులు ఎత్తండి. ప్రతి అప్పు కాడి యేసు నామములో విర్రగొట్టబడును గాక. ఉద్యోగులు కోల్పోయిన వారు కొంతమంది ఉన్నారు. నజరేయుడైన యేసు నామములో మీ ఉద్యోగములు తిరిగి వచ్చును గాక.
గృహములు లేని వారు చేతులు ఎత్తండి. నజరుడైన యేసు నామములో మీకు మంచి గృహములు దేవుడు అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. వివాహము కాని వారు చేతులు ఎత్తండి. యేసు నామములో మీకు మంచి భాగస్వాములు వచ్చునుగాక, వచ్చునుగాక, వచ్చునుగాక. వ్యాపారము చేయవారు చేతులు ఎత్తండి. మీ వ్యాపార ప్రయత్నములను దీవించబడుగాక, ఆశీర్వదించబడుగాక. ఇస్సాకు వలె నూరంతులుగా, పేతురు వలె వల నిండా చేపలు పడినట్లుగా ఆశీర్వాదం పొందుకోనుగాక. కోర్టు కేసుల వారి చేతులు ఎత్తండి. కోర్టు కేసులని క్రీస్తు యేసులో కొట్టివేయబడుగాక. భూ వివాదాలు కొట్టివేయబడుగాక. మీ భూములు మీకు తిరిగి వచ్చునుగాక. మీ ధనము మీకు వచ్చునుగాక. మీ గృహాలు మీకు వచ్చునుగాక. ఇప్పటి వరకు దుఃఖంతో చీకటాత్మలతో పీడించబడుతున్న వారు, చేతబడి క్రియలతో పీడించబడేవారు, దురాత్మలతో పీడించబడేవారు ఎవరున్నారో చేతులు ఎత్తండి. యేసు నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. కడుపులో బలహీనతలు తొలగిపోవునుగాక. ఓవర్ బిల్డింగ్ తొలగిపోవునుగాక. పీసీఓడి ప్రాబ్లం కంట్రోల్ అవునుగాక. యేసు నామములో ఫిట్స్ వ్యాధి కంట్రోల్ అగునుగాక. యేసు నామములో మూర్ఛ వ్యాధితో బాధపడే స్వస్థత కలుగునుగాక. ఫైల్స్తో బాధపడే వరకు విడుదల కలుగునుగాక. యేసు స్వస్థత, 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 స్వస్థత కలుగునుగాక. గొంతులో బలహీనతలు, థైరాయిడ్తో బాధపడే వారికి హీలవునుగాక యేసు నామములో. మైగ్రేన్ పెయిన్తో బాధపడేవారు హీలవునుగాక యేసు నామములో. షుగర్తో బాధపడేవారు యేసు నామములో హీలవునుగాక. స్కిన్ ఎలర్జీతో బాధపడేవారు హీలవునుగాక. స్కిన్ మీద గడ్డలు, శరీరంలో గడ్డలు, లోపల గడ్డలు కరిగిపోవునుగాక యేసు నామములో. తలలో బలహీనతలను తొలగిపోవునుగాక. కంటి చూపు వచ్చునుగాక. మాట వినికిడి కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక, కలుగునుగాక. మాట్లాడుటకు నోరు తెరవబడునుగాక. మాట వినబట్టుకు చెవు తెరవబడునుగాక. ఓ యేసు క్రీస్తు నామములో అద్భుతాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. తైలాభిషేకం ఎవరి మీదకి రాబోతుందో వారు దీవించబడుగాక. వారి శాపం కొట్టివేయబడుగాక. చదువుకునే పిల్లలకి జ్ఞానం వచ్చునుగాక. చదువుకునే పిల్లలు పై తరగతులకు వెళ్ళుగాక. చదువుకునే పిల్లలు ఉద్యోగాలు పొందుకొనుగాక. చదువుకునే పిల్లలకు మంచి జీవితాన్ని వచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రతి చీకటి, ప్రతి రోగము, ప్రతి విధమైన కీడు కొట్టివేయబడుగాక. పక్షవాతముతో బాధపడేవారు ఎవరున్నారు ఇక్కడ? యేసు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. చేతులకు స్వస్థత, కాళ్ళకు స్వస్థత, నోటికి స్వస్థత. ప్రతి అవయవము యేసు నామములో హీలవునుగాక, హీలవునుగాక. యేసు నామములో, హీలవునుగాక. యేసు నామములో నడువు, యేసు నామములో కదులు, యేసు నామములో పరిగెత్తు, యేసు నామములో పరిగెత్తు, యేసు నామములో. అద్భుతము, 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 అద్భుతము. చప్పలు కొడదాం. అద్భుతం, అద్భుతం, అద్భుతం. రప పరిశుద్ధాత్మ కావాలనుకున్న వారు ఆత్మ పొందుకొనుగాక, 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 ఆత్మ పొందుకొనుగాక. మీ వ్యాపారాలు దేవుడు దీవిస్తున్నాడు. మీరు గృహాలు లేని వారు గృహాలు ఇస్తున్నాడు. చేతి పని చేయవారు దీవిస్తున్నాడు. వ్యవసాయం దేవుడు దీవిస్తున్నాడు. మీ పంటలు ఆశీర్వదించబడుగాక. నూరంతుల ఫలం వచ్చునుగాక. వాహనాలు లేని వారికి వాహనాలు వచ్చునుగాక. స్కూటర్ లేని వారికి స్కూటర్ వచ్చునుగాక. ఆటో కావాలనుకున్న ఆటో వచ్చునుగాక. కారు కావాలనుకున్న కారు వచ్చునుగాక. ఏ వస్తువులు కావాలనుకున్న ఆ వస్తువులు వచ్చునుగాక. యేసు నామములో ప్రతిదీ ప్రకటిస్తున్నాను. కలుగునుగాక. యేసు నామములో లేనిది కలుగునుగాక, లేనిది కలుగునుగాక, లేనిది కలుగునుగాక. వారి అవసరతల్లో అవి కలుగునుగాక. సృష్టించబడుగాక యేసు నామములో. అద్భుతము జరుగునుగాక యేసు నామములో. అద్భుతము జరుగునుగాక యేసు నామములో. పరిచర్య ప్రతి ఆటంకము కొట్టివేయబడుగాక, విస్తరించునుగాక యేసు నామములో. కొత్త మందిరం కట్టునుగాక యేసు నామములో. ఆటంకము కొన్న ప్రతి ఆటంకము యేసులో కొట్టివేస్తున్నారు. ప్రతి యేసు నామములో ప్రతి చీకటిని బంధిస్తున్నారు. మార్గాలు సరళమగునుగాక. పరిచర్య విస్తరించునుగాక. మందిరానికి కానుకలు ఇచ్చేవారు వచ్చునుగాక. గుప్పెల విప్పునుగాక. పరిచర్య దేశ విదేశాల్లో స్థిరపరచబడుగాక. వచ్చిన ప్రతి ఆత్మ సంఘములు స్థిరపడుగాక. హైదరాబాద్ పరిచర్య విస్తరించునుగాక. గుంటూరు పరిచర్య విస్తరించునుగాక. విజయవాడ పరిచర్య విస్తరించునుగాక. భద్రాచలం సారపాక పరిచర్య విస్తరించునుగాక. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం జరుగుతున్న పరిచర్యల్లో ప్రజలు విస్తృతంగా పాల్గొని దైవ దీవెనలు పొందుకొనుగాక. పని చేయవారు అనేక యవనస్తులు పరిచర్యకు వచ్చునుగాక. కెమెరాలు వచ్చునుగాక. సౌండ్ సిస్టమ్ వచ్చునుగాక. ఎల్ఈడీలు వచ్చునుగాక. వాహనాలు వచ్చునుగాక. ఓ పెద్ద పెద్ద వ్యాన్లు వచ్చునుగాక. పని చేయవారు వచ్చునుగాక. ఎడిటర్స్ వచ్చునుగాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్.